అకాల వర్షం గ్రేటర్ జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నాలాల పూడికతీత నిర్లక్ష్యంతో లోతట్టు ప్రాంతాలను వరద నీటితో ముంచెత్తింది. జనవరిలో మొదలు కావాల్సిన నాలా పూడికతీత పనులు ఏప్రిల్ మొదటి వారం గడిచినా ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. పనుల్లో జాప్యానికి బకాయిలే కారణమా? చిన్నవానకే నగరం వణికిపోయింది. ఏడాది కాలంగా నాలాలలో పూడికతీత పనులు జరగకపోవడంతో చాలా కాలనీలలో వరద నీరు రోడ్లపైనే నిలిచింది. వర్షాకాలానికి ముందు జీహెచ్ఎంసీకి ఇదో హెచ్చరిక లాంటిది. పూడికతీత పనుల జాప్యంతో తలెత్తే నష్టాన్ని కళ్ల ముందుంచింది. పూడిక వ్యర్థాలను వర్షాకాలానికి ముందే తొలగించాలని డిసెంబర్లో టెండర్ ప్రక్రియ మొదలై ఫిబ్రవరిలో పనులు ప్రారంభించి మే 31 నాటికి పూర్తి చేయాలన్నది నిబంధన. వర్షాకాల సన్నద్ధతతో అదే కీలకం. మే 31 తర్వాత ఏడాది నిర్వహణ పనులు మొదలవ్వాలి. ఏడాది పొడవునా నెలకోసారి అన్ని నాలాలలో పూడికతీత జరగాలి. అకాల వర్షాలు అది కుంభవృష్టిలా మహానగరాన్ని పలకరిస్తున్నాయి. మరో 2 నెలల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. చినుకు పడితే ముంపునకు గురయ్యే నగరంలో ఇప్పటికీ నాలాలు, బాక్స్ డ్రైన్ల పూడికతీత పనులు పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. ఇంకా కొన్ని పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు. 2025 సంవత్సరానికి సంబంధించి నాలాల పూడికతీతకు 54 కోట్లతో 203 పనులు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కానీ గతంలో జీహెచ్ఎంసీ మెయింటెనెన్స్ విభాగం చీఫ్ ఇంజనీర్ గా ఉన్న వ్యక్తి 3-4 బాధ్యతల్లో ఉండడంతో నాలాల పూడికతీతను ఎవరూ పట్టించుకోలేదు. సీఈతో పాటు ఉన్న ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంతో ఏప్రిల్ ఆరంభమైనా ఇప్పటికీ కొన్ని పనుల టెండర్ అగ్రిమెంట్ జరగలేదు. ఒప్పందం పూర్తయినా మెజార్టీ పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభం కాలేదు. వర్షాకాలం మొదలయ్యేలోపు శుభ్రంగా ఉండాల్సిన నాలాలలో వ్యర్థాలు మేట వేశాయి. జూన్లో వర్షాలు పడే అవకాశం ఉన్న దృష్ట్యా ఆలోపు పూర్తి స్థాయిలో వ్యర్థాల తొలగింపు దాదాపు అసాధ్యమని అధికారులే అంగీకరిస్తున్నారు. పరిమిత స్థాయిలో ఉన్న కాంట్రాక్టర్లు 5 నుంచి 10 అంతకంటే ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఓ ప్రాంతంలో పూడిక తొలగించిన అనంతరం మరో ఏరియాలో పనులు చేపడతారు. ఈ లెక్కన జూన్ నాటికి పూర్తి స్థాయిలో పూడిక తొలగింపు కష్టమేనని భావిస్తున్నారు. తొలగించిన వ్యర్థాలు ఎండిన అనంతరం డంపింగ్ యార్డుకు తరలించాలి. ఎక్కడి వ్యర్థాలు అక్కడే వేస్తూ ఉండడంతో వర్షాలకు తిరిగి అవి నాలాల్లోకే చేరుతున్నాయి. దీంతో పూడిక తీసి ప్రయోజనం లేకుండా పోతుంది. తొలగించిన వ్యర్థాల వే బిల్లుల ఆధారంగా బిల్లులు చెల్లించాలనే నిబంధన ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు.